రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ విరామం తర్వాత మత్స్యకారులు వేటకు సిద్ధమవుతున్నారు. ఇవాళ అర్ధరాత్రికి వేట నిషేధకాలం ముగియడంతో సముద్రంలోకి అడుగు పెట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5 నుంచి 6 లక్షల మంది ఈ మత్స్యకార రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో సముద్రంలోకి వెళ్లి వేట సాగించే మత్స్యకారులు దాదాపుగా 2 లక్షల మంది ఉన్నారు. విశాఖపట్నం పరిధిలోనే సుమారుగా 30,000 మంది జాలర్లు వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. 2 నెలల విరామం తర్వాత సముద్ర గర్భంలో దాగున్న మత్స్య సంపదను తెచ్చేందుకు మెకనైజ్డ్ మోటార్ బోట్లు, సాంప్రదాయ పడవలతో వేటకు సిద్ధమయ్యారు. ఓవైపు డీజిల్ ధరల భారం, మరోవైపు ఇంధన కొరత ప్రభావం మత్స్యకారులపై పడనుంది. గంగపుత్రుల వేటకు సంబంధించిన అంశాలపై మా ప్రతినిధి కృష్ణమనాయుడు గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సుదీర్ఘ విరామం తర్వాత మత్స్యకారులు పునర్ప్రారంభించి తమ వేటకు సముద్రంలోకి వెళ్లనున్నారు. ఇవాళ అర్ధరాత్రి 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత వేటనైతే ప్రారంభించినారు. ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి హార్బర్లో పెద్ద ఎత్తున బోట్లను అయితే సిద్ధంగా వేట కోసం ఉంచారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట 61 రోజుల పాటు నిషేధం అయితే ఉంది. ఆ నిషేధ ప్రాంతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రతి కుటుంబానికి కూడా ఆర్థిక సాయం అయితే చేసింది. అయితే వేట విరామం పూర్తి కావడంతో రేపు ఉదయం అంటే తెల్లవారుజాము నుంచే 12 తర్వాత నుంచే సముద్రంలోకైతే వేటకు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా మత్స్యకారులు సముద్ర ఉత్పత్తులపైన ఆధారపడిన వారి లెక్కలు చూసుకుంటే సుమారు 1.5 లక్షల నుండి 2 లక్షల మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా ఆధారపడి అయితే ఈ యొక్క సంపద పైన జీవనం సాగిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే పరోక్షంగా చూసుకుంటే ఈ యొక్క పనులు చేసేవారు ఎవరైతే ఫిషింగ్ హార్బర్లో పని చేసేవారు కానీ, హైస్ తెచ్చేవారు కానీ, లేదా ఎండు చేపలు అమ్ముకునేవారు కానీ, ఇలా రకరకాలుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుండి 5 లక్షల మంది పరోక్షంగా ఈ యొక్క రంగం పైన ఆధారపడి అయితే జీవిస్తున్నారు. విశాఖపట్నం హార్బర్లో పెద్ద చిన్న బోట్లు అన్నీ కలుపుకొని సుమారు 2,500 వరకు బోట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క బోటులో పెద్ద బోటు చూసుకుంటే 8 నుంచి 12 మంది అయితే వేటకి మనుషులు అయితే వెళ్తారు, వేటగాళ్ళంతా వెళ్తారు. వారంతా కూడా ఒక్కొక్కరు తమకు అప్పగించినటువంటి విధులైతే ఈ వేట సమయంలో సాగిస్తూ ఉంటారు. మెకనైజ్డ్ బోట్లు చూసుకుంటే 8 నుంచి 12 మంది మెకనైజ్డ్ బోట్లో ఉంటారు. ఈ బోటు సుదీర్ఘమైనటువంటి దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి అంటే ఇతర దేశాల బార్డర్లకు వెళ్ళి మన పరిధి ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి వేటనైతే సాగిస్తూ ఉంటుంది. ఇది 15 రోజుల నుండి 20 రోజుల వేట సాగిస్తుంది. దీనికి 1500 నుంచి 3000 లీటర్ల డీజిల్ అయితే ఈ 15 నుంచి 20 రోజులకైతే అవసరమైతే పడుతుంది. మరోవైపు మోటార్ బోట్లు అంటే మెకనైజ్డ్ బోట్ల తర్వాత ఉన్నటువంటి చిన్న సైజు బోట్లని మోటార్ బోట్లు అంటారు. వీటిలో 6 నుంచి 8 మంది అయితే వేటకైతే మత్స్యకారులు వెళ్తూ ఉంటారు. ఇవి దాదాపు వారం రోజుల పాటు వేటని సముద్రంలో సాగించి తిరిగి తమ సముద్ర సంపదని తెచ్చుకొని హార్బర్లో విక్రయించుకుంటుంటారు. ఇక సాంప్రదాయ బోట్లు, చిన్న బోట్లు కేవలం 1-2 రోజులు ఉదయం 3 గంటలకి ప్రారంభమైనటువంటి వేట మధ్యాహ్నం 12 గంటలకి ఈ యొక్క సంప్రదాయ బోట్లో మూస్తుంది. దీనికి కేవలం 1 లేదా 2, 3, 4 మాత్రమే ఈ యొక్క వేటకైతే వెళ్తుంటారు. ప్రధానంగా మత్స్యకారులు ఈసారి ఎదుర్కొంటున్నటువంటి సమస్య చూసుకుంటే డీజిల్ కొరత. అంతర్జాతీయంగా ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా వారి నేపథ్యంలో ఇంధన సరఫరాలో ఏర్పడినటువంటి అవరోధాల వల్ల ఈ యొక్క ఇంధనం అయితే కొరత అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కొక్క బోటుకి పెద్ద బోట్లకు చూసుకుంటే 15 నుంచి 20 రోజులకి 3,000 లీటర్ల మేర అవసరమవుతుంది. ఒక్కొక్క రోజుకి పెద్ద బోట్లకి 100 నుంచి 300 లీటర్లు అయితే ఇంధనం అయితే ఖర్చు అవుతుంది డీజిల్ అని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే 1000 లీటర్లు 1,500 లీటర్లు మాత్రమే బల్క్గా ఈ యొక్క డీజిల్ని అయితే వీరికి సరఫరా చేస్తున్నారు. దీంతో 15 రోజుల నుండి 20 రోజులుగా సాగించేటువంటి వేటనైతే కుదించుకొని కేవలం వారం నుంచి 10 రోజులు మాత్రమే వేట సాగించాల్సి ఉందని కూడా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీ అంటే 1 లీటర్ పైన 9 రూపాయల మేర రాయితీ వస్తుంది. రాయితీ పైన అయితే మత్స్యకారులంతా సంతోషంగా ఉన్నప్పటికీ ఈ సరఫరాలో ఉన్నటువంటి అంతరాయం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశము లేకుండా పోతుందన్నదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ యుద్ధ కారణంగా ఏర్పడినటువంటి ఇంధన కొరత సరఫరాలో భాగంగా గత నెల క్రితం నుండి పెరిగినటువంటి డీజిల్ కొరత, డీజిల్ పై ధరల పెరుగుదల కూడా దాదాపు 7 రూపాయల ధర పెరగడంతో ఇది తమకు అదనంగా భారంగా ఉంటుందని కూడా మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒక్కొక్క బోటుకి దాదాపు ఈ యొక్క వేట సమయంలో ఒకసారి వేటకు పోయేస్తే పెద్ద బోట్లకి 8 లక్షల నుండి
కాబట్టి 10 లక్షల పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఈ యొక్క 8 లక్షల నుండి 10 లక్షల పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా అవసరమైనంత రాబడి వస్తుందో రాదో అని కూడా ఈ యొక్క మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.